గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఒక శుభదినం. మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడిని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 27, 28, 29 మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా మహానాడులు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాన్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈ రోజు మహానాడిని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అరాచకాలు అన్ని కూడా మీరు చూశారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు దౌర్జన్యాలు, అసలు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ ధ్యేయం అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే దిశగానే పనిచేస్తూ వెళ్ళారు. ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అంటేనే ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర అంతటా కూడా అలాగే ముందుకు తీసుకెళ్లారు. అలాగే మీ అందరు చూశారు, అసెంబ్లీలో మనం రాష్ట్రం భవిష్యత్తు గురించి అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన ఒక పవిత్రమైన అసెంబ్లీ హౌస్ లో కూడా వాళ్ళు ఒక ఏజ్ ని కూడా లెక్క చేయకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని కూడా లెక్క చేయకుండా ఎంత అవమానించారో మనందరం కూడా అసెంబ్లీలో చూసాము. మనమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు వాళ్ళ గుణపాఠం నేర్పుతూ మన రాష్ట్రం అంతటా 164 సీట్స్ ఇచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే తెలుగుదేశం నాయకత్వాన్ని 90% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈ రోజు 164 సీట్లు ఇచ్చారంటే ఆ ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఒక పక్క అయితే అలాగే తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణ అలాగే కృషి కూడా మరోవైపు ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.